यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्यद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటూ వెలుగువైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దిశలో మన అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు వెళ్ళటానికి మన పురాణాల్లోనూ మన సంప్రదాయాల్లోనూ మన ఆచారాల్లోనూ ఉండేటటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి మరింత వివరణ తెలుసుకోవడానికి, మన జీవితాన్ని వెలుగువైపు మలుచుకోవడానికి ఉపయోగపడేటటువంటి అనేక విషయాల సమాహారం ఈ పురాణ రహస్యాలు. లోకంలో అందరం కూడా కొన్ని పదాలు వాడుకుంటూ ఉంటాం. లోపాలను గుర్తు చేసే సందర్భాల లోపల, వ్యక్తి లోపల ఉండే లోపాలలో 6 రకాలైనటువంటి వ్యక్తి లోప విశేషాలను మనం చెప్పుకుంటూ ఉంటుంటారు. ఈ లోపాలన్నింటినీ కలిపి వర్గము అనే పేరుతో పిలుస్తారు. ఈ వర్గాలను 6 వర్గాలు కాబట్టి ఇది షడ్వర్గాలు అంటారు. ఈ షడ్వర్గాలు మరి కొంచెం మంచివి కూడా కాదు కాబట్టి ఇది శత్రు సంబంధమైనటువంటి షడ్వర్గాలు అన్నారు కాబట్టి వీటిని అరి షడ్వర్గాలు అని చెప్పేసి పేరుతో పిలుస్తూ ఉంటారు. అరి అంటే శత్రువులు. ఎవరికి అరి ఇవి, ఎవరికి శత్రుత్వాన్ని ఇచ్చేటటువంటివి అంటే తనకు తనయే పాడైపోయేటటువంటివి, ఒకరి కోసం ఆలోచించేవి కావు. తన చుట్టూ ఉండేటటువంటి వానికి బాగు చేసేటటువంటి విశేషాలు కాకుండా తన చుట్టూ ఉండేటటువంటి వ్యవహార శైలిని దర్శిస్తూ అన్నీ చూస్తూ వాటికి లోబడిపోయి తను పాడు చేసుకునేటటువంటి 6 రకాల వర్గాలను మన వాళ్ళు గుర్తించారు. ఆ 6 రకాల వర్గాల మీద మనకు దృష్టి సారించేటట్టయితే మనమేమిటి, మనం ఎలా ఉండాలి, రేపొద్దున ఎలా మనం జీవించాలి అనేటటువంటి ఒక భారతీయమైన సమున్నతమైన జీవనం మనకు ఏర్పడుతుంది. అది లేకపోయేటట్టయితే మన వ్యక్తిత్వం లోపించి మనం జీవితాన్ని ఎందుకు మొదలుపెట్టామో ఎందుకు ముగిస్తున్నామో అర్థం కానటువంటి ఒకానొక హీనమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. బతికితే చాలులే అన్నట్టుగా. ఈ షడ్వర్గాలను మనము 6టికి పేర్లు పెట్టుకున్నాం. వాటికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటటువంటివి 6 రకాలైనటువంటి వర్గాలుగా చెప్పాం. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాదులతో కూడుకున్నటువంటి జీవితము వ్యక్తి తనను తాను తగలబెట్టుకునేటటువంటిది. అయ్యా మరి ఇవన్నీ లేకుండా ఎట్లా ఉంటారు అనేటటువంటి ప్రశ్న కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉండటం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేది కూడా మనకు శాస్త్రాదులు నిర్దేశించే ఉన్నాయి. అసలు ఏ కోరిక లేకుండా ఈ లోకంలో బతకచ్చా అని చెప్పేసి, కోపం ఉండేటట్టు ఇది ఎంతవరకు ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేటటువంటి విశేషాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ అది మనను పాడు చేసే స్థితి వరకు తీసుకెళ్ళకూడదు. మనకు ముందుగా ఒకటి భావన చేయాలంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అనేటటువంటిది భగవద్గీత ఒక చక్కని శ్లోక రూపంలో చెప్పింది మనకు. భగవద్గీత అనగానే ఏదో అది తాత్విక గ్రంథం అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోవద్దు. గీతలో వ్యక్తిత్వ వికాస సంబంధమైనటువంటిది, మనిషిని మనీషిగా మార్చేటటువంటి తత్వాలు మనకు చాలా కనపడుతుంటాయి. తనను తాను ఉద్ధరించుకోమని చెప్పిందే భగవద్గీత. అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నా దగ్గరికి చేరు, నీకు అన్నీ చూసుకుంటాను అని చెప్పగలిగినటువంటి శక్తి, ఆత్మతత్వం దగ్గరికి మనిషి చేరాలని చెప్పింది భగవద్గీత. మరి చేరాలనుకునేటట్టయితే అన్ని అడ్డంకులు ఉన్నాయ్యా అంటే ఏం అడ్డంకులు నీలో ఉన్నాయని గుర్తు చేసింది భగవద్గీత. ఆ గుర్తు చేసే విధానం లోపల మనిషి యొక్క భావ బలహీనతలను చెప్పినటువంటి గీతలో ఈ చిన్న చిన్న అంశాలు మనకు కనపడుతుంటాయి. ఏంటి అవి అంటే, ఏ వ్యక్తి అయినా కానీ ఎక్కడో దగ్గర దేన్నో చూస్తుంటాడు కదండి. ఆ చూసిన సందర్భం లోపల దాన్ని మాయలో పడతాడు కదా, అది కావాలనిపిస్తుంది కదా, అది చూస్తే కావాలి, అది నా దగ్గరే ఉండాలి, అది నన్ను తప్ప ఇంకోళ్ళ దగ్గరికి ఉండకూడదు, ఈ ఆలోచనలన్నీ వస్తుంటాయి నాయనా మీకు అని చెప్పేసి చెప్పినటువంటి భగవద్గీత మంచి శ్లోకం చెప్పింది. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషూపజాయతే.
సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవంతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైనా సరే వ్యక్తికి కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలని అరిషడ్వర్గాలు మనం మాట్లాడుకున్నామో కామం దగ్గర మొదలైంది. కామం అంటే కోరిక, దేని మీదనైనా కావాలని కోరిక. ఏది అంటే మనం సూపర్ మార్కెట్ పోతే వాళ్ళ ప్రతిదీ కనిపిస్తూ ఉంటాయి. ఇది బాగుంది, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి అంశాలు మనకు కనపడుతూనే ఉంటాయి. తీసుకుందామనే భావన ఏర్పడుతూనే ఉంటుంది. మరి దేనికయ్యా అంటే దాని మీద కోరిక ఉండటం వల్ల, ఆ వస్తువు మీద కోరిక, ఆ వ్యక్తి మీద కోరిక, ఆ భావం మీద కోరిక, ఆ విషయం మీద కోరిక, ఆ రుచి మీద కోరిక, ఆ వాసన మీద కోరిక, ఆ సంగీతం మీద కోరిక, ఏదో రూపం లోపల మనకు భావన ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కావాలనిపించటం, ఇది ఎప్పుడు తెలిసింది? దాన్ని చూసినప్పుడు తెలిసింది, దాని గురించి విన్నప్పుడు తెలిసింది, దాని రుచి చూసినప్పుడు తెలిసింది, దాన్ని స్పర్శించినప్పుడు తెలిసింది, దాన్ని ఆలోచించినప్పుడు తెలిసింది. అందుకే ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషూపజాయతే. దీన్ని ఏమన్నాడంటే సంగమం అన్నాడు. సంగమం అంటే కలయిక. మన మనస్సు దేంతో కలిసింది అంటే ఆ విషయం మీద కలిసింది. ఎటువంటి విషయం మీద కలిసిందంటే ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ అంశం మీద ప్రత్యేకంగా కలిసిపోయింది కదా అని చెప్పేసానంటే మనం ఖాళీగా ఉంటున్నామా? ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మనం ఏ వస్తువు గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏ వస్తువును పొందలేకపోతున్నామో దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఎదురుగా ఎంతోమంది కనపడుతున్నా, ఎన్నో పనులు చేస్తున్నా కానీ మన మనసు అక్కడెక్కడో ఉంటుందన్నమాట. అంటే సంగమం అంటే కలయిక. మనకు త్రివేణి సంగమం లాంటివి కలయికలు అంటుంటాం. ఏ కలయిక అంటే ఏదైనా కలయికలన్నిటికీ కూడా సంగమం అనే పేరు. జలానికి సంగమం అని చెప్పేసి అన్నా, మనుషులకు సంగమం అన్నా, లేదా సంగం అని చెప్పేసి అన్నా కానీ కలయికలకు అర్థం. ఇప్పుడు మరి వస్తు సంబంధమైన కలయికలు ఉన్నాయి, విషయ సంబంధమైన కలయికలు ఉన్నాయి, వ్యక్తి సంబంధమైన కలయికలు ఉన్నాయి, భావ సంబంధమైన కలయికలు ఉన్నాయి. ఆ కలయిక ఏర్పడ్డ తర్వాత దాని మీద కావాలి అనిపించేటటువంటి కోరిక ఏర్పడటం పేరే కామము అన్నారు. ఏర్పడ్డటువంటి కామం వల్ల ఆ వస్తువు నాకు కావాలి, ఉంటే బాగుంటుంది, తింటే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది, స్పర్శిస్తే బాగుంటుంది, వింటే బాగుంటుంది అంటూ ప్రతిదీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ కూర్చుంటున్నాం. బాగుంటుందంటే వస్తువు ఎదురుగా ఉండేటట్టయితే బాగుంటుంది, ఏముంది, అనుభవించేస్తాం, పని అయిపోతుంది. కానీ తాను అనుభవించలేకపోయిన దాన్నే కదా మనం ఎక్కువగా కోరుకునేది. మన దగ్గర అంత శక్తి లేదు కదా, ఉంటే బాగుండు అని చెప్పేసి కోరుకుంటూ కూర్చుంటాం. దానికి శక్తి పెంచుకోవాలనేటువంటి భావన వదిలిపెట్టేసి అది ఉంటే, తింటే, చూస్తే అనేటువంటి భావాలు పెంచుకుంటూ మనస్సంతా దాని దగ్గర పెట్టేసి ఈ లోకంలో వ్యవహార నిర్వహణ చేస్తూ ఉండేటట్టయితే ఈ లోక వ్యవహార నిర్వహణ మనిషికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కామం అనేటటువంటిది మనకు తెలియకుండానే మన మనస్సు లోపల మరొక చోట కూర్చునేటట్టుగా చేస్తుంది, మన దగ్గర మనం ఉండేటట్టుగా చేయదు. మరి ఈ కామం తీవ్రమైంది, కావాలని అనిపిస్తుంది. ప్రతి వస్తువు కావాలి, ప్రతి విషయం కావాలి, ప్రతి భావన కావాలి, ప్రతి వ్యక్తి కావాలి అనుకుంటూ కావాలనే భావన కామం అయితే అది దాని గురించి ఆలోచన సంగమం కలయిక, మనస్సు కలిసిపోయింది. ఆ వస్తువు కావాలనే కోరిక కామం అవుతూ ఉంది. బాగానే ఉందయా, మరి వస్తే వచ్చిందిలే కామం, ఏమవుతుంది అంటే దానికి కొంచెం తర్వాత పరిణతి ఏం జరుగుతుంటుందంటే ఆ కోరిక తీరకపోతే కోపం రావడం మొదలవుతుంది. కోపం తీవ్రమైతే క్రోధం అంటున్నాం, అంతే. తీవ్రమైన కోపం. ఎప్పుడు కోపం వస్తుంది? బలహీనుడికా బలవంతుడికా? బలవంతుడు కోపడాల్సినంత అవసరం లేదు, తాను అట్లా కూర్చుంటే పని అయిపోతుంది. బలహీనుడికి కోపం వస్తుంది. ఎవరైనా కోపడుతున్నారు పక్కవాడిని అని చెప్పేసానంటే తాను నిర్వహించలేనటువంటి వాడు కోపడుతున్నాడు. తను నిర్వహించగలిగిన వాడి యొక్క దగ్గరలో వాడు చూపు చాలు, మాట చాలు, అవతలవాడు సెటరేట్ అయిపోతాడు. తను బలహీనమైనప్పుడే ఎదుటివాడి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాడు, అలుగుతాడు. అందుకని ఇటువంటి కోపం అనేటటువంటిది తీవ్రమవుతున్న కొద్దీ కామం పెరుగుతుంది, ఆలోచనలన్నీ కూడా అక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఆ భావాలు మనకు పూర్ణం కావట్లేదు కాబట్టి అది కోపంగా మారుతుంది. కామం క్రోధం అయిపోయింది, తీవ్రమైనటువంటి క్రోధంగా మారింది. కామము క్రోధముగా ఎప్పుడైతే మారిపోయిందో మనిషి లోపల ఉద్రిక్తత పెరగడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ కోరిక నేను తీర్చుకోవట్లేదు, ఇంకెవడో తీర్చుకుంటున్నాడు, అది కోపం. మనకు కావలసిన వస్తువు మరొకరు అనుభవిస్తుంటే వచ్చేటటువంటి దాని పేరు క్రోధం అంటుంటాం. మనం ఎక్కడో ఏదో తెచ్చుకుంటున్నాం, మన ఇంట్లోనే ఉన్నారు, ఇంకెవరో ఆ వస్తువు తీసుకొని అనుభవిస్తూ ఉన్నారు, మనకు చేతికి రావట్లేదు, అది దీని పేరు క్రోధం.
మరి ఈ క్రోధం వల్ల తగలబడేది ఎవరు? పక్కవాడా మనమా? ఎవరి మీద ఏమరిచినప్పటికి కూడా మనస్సు అనేటటువంటిది మనదే. మన శక్తిని మనమే అనవసరంగా వ్యర్థం చేసుకోవటం, అనవసరమైన చోట్లలో వాడటం వల్ల మన నిత్య జీవితంలో ఏవైతే పనులు చేయాలో అవన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానమైన శక్తి ఇస్తాడు. మన కామం వల్ల, మన క్రోధం వల్ల ఏం చేస్తున్నాం? మన ఆలోచనలన్నీ అటే కనుక పోయేటట్టయితే మరి నిత్య జీవిత నిర్వహణ, నీ ద్వారా జరగవలసినటువంటి ఉత్తమమైన పనులు, నువ్వు చేసే పనులు ఇవన్నీ ఏం చేయలేక ఏదో తింటాం, పంటాం, ఏదో కోరుకుంటాం, వాడి మీద తిట్టుకుంటూ వీడి మీద తిట్టుకుంటూ జీవితం గడిపేస్తాం. ఇది కాదు కదా. అందుకని కామము కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పిన మాటకు దీనికి అర్థం. మరి క్రోధం బాగా పెరుగుతుంది, కోపం వస్తూ ఉంటుంది, పక్కవాడు అన్నీ అనుభవిస్తున్నాడు, మనకు దొరకట్లేవు, లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి, నేను అనుభవించలేకపోతున్నాను. ఈ భావన ఏర్పడ్డ తర్వాత ఆ వస్తువు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి భావన ఏర్పడుతుంది. ఆ వస్తువు లేకుండా నేను ఉండలేను, అది నాకు కావాలి అనిపించేటువంటి తత్వం మొదలవుతుంది. ఇవి నా దగ్గరే ఉంటే బాగుండు, పక్కవాడికి ఇవ్వకూడదు అనిపించేటటువంటి తత్వం కూడా ఇంకోటి ఉంటుంది. ఈ రెండు రకాలు. మొదటిదేమో లోభం అంటాం. లోభం అనేటటువంటి శబ్దం ఎక్కడికి వస్తుందంటే నా దగ్గరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వను, అది దాచుకోలేక ఇబ్బంది పడటం. అనేక రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి దానివల్ల. దాన్ని దాచుకోలేక, ఉన్నది కాపాడుకోలేక, దాన్ని నిర్వహించలేక ఇబ్బంది పడేటటువంటిది. పక్కవాడికి అందద్దు, తాను తీసుకునే పని లేదు. ఎందుకంటే దాచుకోవటమే పని తప్ప మనం అనుభవించే పనిలో లేము. మనం అనుభవించగలిగినప్పుడు ఆనందం, అనుభవించలేనప్పుడు ఉన్నటువంటి ఆనందం ఏంటి? ఇంట్లో ఏ వస్తువు పెట్టినా, ఏ తిండి వస్తువు పెట్టినా, ఏ పదార్థం కనుక ఉన్నా కానీ దాన్ని ఆహారంగా స్వీకరించినప్పుడు, దాన్ని వినియోగించుకున్నప్పుడు లాభం. కానీ అది ఒకరికి ఇవ్వక తాను తినక ఉంటున్నప్పుడు లోపల కనుక దాచిపెట్టేటది పాడైపోతుంది. ఈ లోభ భావన ఏం చేస్తుందంటే మనిషిని కుంగదీస్తూ పోతుంటుంది. ఏవి తాను అనుభవించడానికి లేదు, ఉందా అంటే ఉంది, ఏ వస్తువు అయినప్పటికీ కూడా. ఆ వస్తువు ఉండి ఉపయోగించుకోలేనటువంటి జీవితం ఎటువంటి జీవితం అండి? అందుకని హరిషడ్వర్గాల లోపల మూడవది ఏం చేస్తుంటే కామం నుంచి క్రోధం వస్తే క్రోధం లోభంగా మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మన దగ్గర ఉన్నా ఉపయోగించుకోలేనిది, పక్కవాడు వాడుతుంటే ఏడుస్తూ కూర్చునేది. ఈ రెండింటి వల్ల కలిగేటటువంటిది ఏమిటంటే ఈ వస్తువు లేకుండా నేను ఉండలేను అనే భావన ఒకటి ఏర్పడుతుంది. ఈ వస్తువు లేకుండా నేను బతకలేను అనేటటువంటిది. దీన్ని ఏమనాలి మరి అంటే ఈ ధోరణిని మనము మోహము అని శబ్దం వాడతాం. మోహము అనేటటువంటిది మనిషిని బాగా పతనం చేసేటటువంటిది. ఈ మోహం వల్లనే పురాణాల లోపల అనేక రకాల పాత్రలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటుంటాయి. పుత్రమోహంతో ధృతరాష్ట్రుడు ఏ విధంగా నాశనం అయ్యాడు, సంతానం అంతా పాడు చేసుకున్నాడు కదా అని చెప్పేసి కనపడట్లేదా? స్త్రీ మోహంతోనే రావణాసురుడు ఏమయ్యాడు అనేటటువంటి భావన మనకు కనిపించట్లేదా? అంటే వ్యక్తి సంబంధమైనటువంటి రూపంలో ఏదైనా సరే ఇది లేకుంటే నేను ఉండలేను, ఇదే నా జీవితం అని చెప్పేసి అనుకునేటట్టయితే రాజ్యమోహాలు ఉన్నాయి, వ్యక్తి సంబంధమైన మోహాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఇవి లేకుంటే నేను ఉండలేను అనేటటువంటి స్థితి మనకు ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని పేరు మోహము అని పేరు పెట్టారు. ఈ మోహం ఉన్నంతకాలం ఎవరూ బాగుపడరు. మోహము నుంచి అధిగమించాలంటే మనిషికి ఆలోచన అనేది ముఖ్యం. ఆ మోహము నుంచి బయటపడాలి అనేటట్టయితే మనిషికి ఏం కావాలి అని చెప్పి శంకరుల వారు చెప్పారంటే దాని వివేకం కావాలి అన్నాడు. వివేకం అంటే ఆలోచించే శక్తి అని. ఆ ఆలోచించే శక్తి, వివరించే శక్తి, ఎనాలిసిస్ అనేటటువంటిది ఎప్పుడైతే ఏర్పడిపోతుందో అప్పుడు వానికి ఆ మోహం తగ్గి ఆలోచన పెరిగి ఈ మనకు శక్తి పెంచుకుంటే ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి, లేకపోయేటట్టయితే మనం అనుభవించేటట్టుగా లేవు, ఉపయోగించుకునేటట్లేదు, కేవలం మనము కోరికలతో కూర్చోవటం, కోప్పడుతూ కూర్చోవటమే తప్ప ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతామనేటువంటి భావన ఏర్పడి వస్తు సంబంధమైన, విషయ సంబంధమైన, వ్యక్తి సంబంధమైనటువంటి మోహాదులకు మనిషి దూరం అవుతాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అందుకే ఆయన వివేక చూడమని రాసిందంతా కూడా అదే. ఆ చూడమని నిండా అవే కనిపించేది. నీకున్న మోహాన్ని నువ్వు తగ్గించుకోవాలంటే నీకు ఉండేటటువంటి ఒకే ఒక ఖడ్గం ఉంది, దాని పేరు వివేక ఖడ్గం. దాని చేత మోహం అనేటటువంటి తీగను తీసిపారేసేయి అన్నాడు. ఆ వివేక ఖడ్గము మన మనసులోకి రాకపోతే ఈ మోహం మనిషిని పాడు చేస్తుంది. ఇది మనకు కావాల్సింది. మోహము తీవ్రం అయ్యేటట్టయితే ఏం జరుగుతుంది అనేది ఇంకో ప్రశ్న కూడా వచ్చింది అక్కడ. మోహం తీవ్రం అయ్యేటట్టయితే స్మృతి విభ్రమ అన్నాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి అంటే జ్ఞాపకాదులు, గుర్తులు. ఏదైనా చెప్పిన ఏమోలే నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, నేను ఇది అవుతున్నా. ఎందుకంటే మనసంతా ఒక చోటనే ఉంది. మోహం ఆ ఒక్క చోటనే ఉండేటువంటి సందర్భాల్లో ఒక కీచకొండ లాంటి జీవితం అన్నమాట. ఎక్కడో దగ్గర మోహంగా ఉన్నాం,
కాబట్టి నిత్య జీవితంలో ఏది అడిగినా కానీ పరాగ్గా ఉండటం, చిరాగ్గా ఉండటం, పట్టించుకోకపోవటం, విసుగుపడటం, కోపపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఈ స్మృతి అనేటటువంటిది లోపం పోవటం వల్ల మనిషి మరీ ఇబ్బందిగా నాశనం అవుతుంటాడు. అందుకని మోహము తీవ్రమయ్యేటట్టయితే స్మృతి నాశనం అవుతుంది అని చెప్పేసి, స్మృతి విభ్రమిస్తుంది అని చెప్పేసి, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ అంటాడు. ఈ బుద్ధినాశం అయ్యేటటువంటిదే పెరుగుతుందనే వివేకం అనే ఖడ్గం కావాలన్నాడు మనకు శంకర్ల వారు. బుద్ధి అనేటటువంటిది నాశనం అవుతుంది. మరి బుద్ధి ఎందుకు పనిచేస్తుంది మనిషికి అంటే విశ్లేషణ కోసం పనిచేస్తుంది, వివేకం కోసం పనిచేస్తుంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ అంటాడు. ఏం తెలుస్తుంది దానివల్ల? కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు. ఏది కల్లా ఏది నిజం అని చెప్పేసి తెలుసుకోవాలి. దీన్నే విశ్లేషణ అంటాం. బుద్ధి ఉంటేనే కదా విశ్లేషణ ఉండేది. బుద్ధి అనేవాడే కదా జీవితానికి మన రథానికి సారథి అయినటువంటి వాడు. బుద్ధి అనేటువంటి వాడు శ్రీకృష్ణుడే కదా మన అర్జునుడి రథానికి. మరి అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎటువైపు ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎట్లా పోరాడాలని చెప్పి సూచన చేసేవాడు వాడే కదా. మరి బుద్ధి లేదా అని చెప్పేసి లోకంలో చాలామంది గట్టిగా అంటుంటే ఏదో పట్టించుకోం, కానీ బుద్ధి లేదా అని చాలా పెద్ద తిట్టు. బుద్ధి అనేటటువంటిది ఒక సారథి లాంటిది, మనం తీసుకువెళ్ళేటువంటిది, విశ్లేషణ శక్తికి సంబంధించింది. అటువంటి బుద్ధే పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరి వీటికి అందరికీ ఇంకా అరిషడ్ వర్గాల లోపల ఇంకేమేం కలుస్తుంటాయి అని చెప్పేసి సూచన చేస్తే, అరిషడ్ వర్గాల లోపల కామం నుంచి క్రోధం వస్తుంది. క్రోధము అనేటటువంటి మనిషిని పాడు చేస్తుంది, కోపం ఇబ్బంది పెడుతుంది. క్రోధం నుంచి లోభం కలుగుతూ ఉంటుంది. ఒక వస్తువు లానే రాదు, దొరకకపోదు, దొరకనప్పుడు క్రోధము, దొరికితే దాచుకోవటం అనేది లోభం. లోభం తీవ్రమవుతున్న కొద్దీ మనిషికి కాలక్రమం లోపల కలిగేటటువంటిది మోహం పెరుగుతుంది. మోహం తర్వాత మనకు వస్తువు మనకే గనక ఉంటే వచ్చేటటువంటిది మదము అంటారు. బాగా అహంకారం, నాకే ఉంది, నేనే చేయగలను, నా వల్లనే జరిగింది. ఆధ్యాత్మిక పరిభాష లోపల మదం అనేటటువంటిది మనిషిని పాడు చేయటం లోపల మొట్టమొదటి పీట వేసేటటువంటిది. ఎందుకు అంత తీవ్రంగా ఆలోచన చేసుకోవాలి? నీ గురించి నువ్వెందుకు అంత గొప్పగా చూసుకుంటూ ఉండాలి? ఆత్మవిశ్వాసము అనేటటువంటి పదం ఒక్కటే గొప్ప విశేషం. నేనే అనేటువంటి శబ్దం ఎప్పుడూ లేదు. ఈ నేనే అన్నది ఎవరు? మనస్సు. ఆత్మవిశ్వాసం ఏంటి? నీ లోపల ఉండేటటువంటి ఏ చైతన్యమైతే నిన్ను చూస్తుందో ఆ చైతన్యం అనేటటువంటిదే నీకు గొప్ప. దాని మీద విశ్వాసం పెట్టు, అదే నిన్ను మొత్తం కాపాడుతుంది అనేటటువంటి అద్భుతమైన శబ్దం ఆత్మవిశ్వాసం. నీ లోపలి చైతన్యము మీద నువ్వు విశ్వసించి ఉండేటట్టయితే ఆ చైతన్యము నీ దేహాన్ని, నీ మనసును నియంత్రించి నిన్ను కాపాడుతుంది. కానీ ఈ సూడో మైండ్ ఒకటి ఉంటుంది కదా, మనస్సు అనేటటువంటిది మధ్యలో బయటకు వస్తుంది కదా. ఈ లోక వ్యవహారానికి నా శక్తికి మధ్యలో లింకింగ్ సిస్టమ్ అని చెప్పేసి తానంటూ ముందరికి వస్తుంది కదా. అదేమంటుందంటే, నేను ఈ పని చేసిన, నేను ఆ పని చేసిన, నేను ఈ పని చేయాలి, నేను ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, నేను అనుకుంటేనే అవుతుంది, నేను అనుకోకపోతే కాదు. ఇట్లా నేను 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 బయటికి తీసుకొస్తుంది. ఒకటి రెండు పనులు పూర్తయ్యాయా, నువ్వు అనుకున్నట్టే జరిగిందా, అది మదము అంటారు. చూసే విధానం, మాట్లాడే విధానం, చెప్పే విధానం, పరిశీలించే విధానం, ప్రతి చోట తన మదాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటుంటాడు మనిషి. ఆ మదము మనిషిని పాడు చేస్తూ ఉంటుంది. ఏనుగు లాంటి వాటికి కూడా మనకు మదజలము అని చెప్పేసి అని అంటారు. వాటి ముక్కు నుంచి, తొండ నుంచి కొంత జలం కారుతూ ఉంటుంది. ఎంతనైతే సుగంధ ద్రవ్యంతో కూడుకున్నటువంటి మదించినటువంటి జలం అక్కడ కారుతుందో అంత బలంగా ఉంటుంది ఏనుగు. అంత బలిష్టమైనటువంటి ఏనుగు అంత బలంగా పాడు చేయగలుగుతుంది, యుద్ధం చేయగలుగుతుంది. అందుకని అటువంటి మదము అనేటటువంటిది వ్యక్తికి ఉంటుంది కాబట్టి ఇది మదము అంటుంటారు. నీకు మదం ఎక్కువైంది అని చెప్పేసి అనే పదానికి అహంకారం పెరిగింది, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు, నువ్వు స్థాయి దాటి ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి చెప్పడానికి మనం మదము శబ్దం వాడుతూ ఉంటుంటాం. అందుకని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, తర్వాత మరింతగా మనని ఇబ్బంది పెట్టేటటువంటిది ఒకటి మాత్సర్యం. మాత్సర్యం అనేటటువంటిది ఎన్వి, అసూయ అని చెప్పేసి పెడతాం. ఈ అసూయ అనేటటువంటిది కూడా మనిషిని బాగా పాడు చేసేటటువంటిది. మాత్సర్యం అంటాం దీన్ని. ఇతరులకు ఉండటం, తనకు లేకపోవటం. ఇతరులకు కనుక ఉండేటట్టయితే తనకు లేకపోతే వచ్చేటటువంటిదే బాధ. ఎప్పుడైనా సరే లోకంలో ఎవరికి ఏం లేదనుకోండి, బాధలు లేవు. మన ఇంట్లో పవర్ ఉందా లేదా కాదు, పక్కింట్లో ఉందా లేదా అనేది ముఖ్యం. అది ఎన్వి అనే శబ్దంతో వాడుతూ ఉంటుంటాం. మన దగ్గర లేకుండా పక్కవాళ్ళు అనుభవిస్తుంటే వచ్చేటటువంటిది ఏ విధంగానైతే మనకు
క్రోధం కోపం వస్తుందో అంతకన్నా ఎక్కువగా లోపల కుంగటం మొదలవుతుంది. మాత్సర్యం అంటారు. ఈ మాత్సర్యం ఏం చేస్తుందంటే మనిషిని మనసును పాడు చేస్తుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచించదగినటువంటి ఈ అరిషడ్ వర్గాల లోపల ఉన్న విశేషం ఏంటంటే ప్రతి చోట ఈ 6 వర్గాలలోనూ కూడా పనిచేసేటటువంటిది ఆత్మతత్వం కాదు, ఆత్మారాముడు కాదు పనిచేసేది. ఆత్మతత్వం కనుక పనిచేసి ఆత్మవిశ్వాసంతో కనుక ఉండేటట్టయితే ఆ భగవత్ స్వరూపం ఈ శరీరం నిండా ఈ మనసు నిండా ఉండేసి నీ మాటకు నీ చేతకు విషయం అవసరం లేకుండానే ప్రకృతి దానంతలదే మీకోసం ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మనం పాడు చేసేటటువంటిది ఏమిటయ్యా అంటే మన మనస్సును పాడు చేస్తాం. అంటే మన జీవితంలోకి మూల శక్తిగా మనకు ఎంతైతే శక్తి వస్తుందో ఆ శక్తి మనం వినియోగించుకోకుండా ఈ తిప్పేటటువంటి నల్లాల వల్ల అనేక రకాలైనటువంటి జలాలు పాడైపోతున్నాయి. మనకు ఉండేటటువంటి కుండలోకి వచ్చే నీళ్ళే తక్కువ, ఉన్న నీళ్ళకన్నిటికీ కూడా అనేక రంధ్రాలు ఉన్నాయి. ఆ కుండల నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. మనస్సు మన శక్తిని పాడు చేసేటటువంటిది. మనస్సే మన శక్తికి కారణమైనటువంటిది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహ అని చెప్పారు. ఇప్పుడు బంధనం కలిగించినా మోక్షం కలిగించినప్పుడు కూడా మన మనస్సే కారణం. ఎప్పుడు మనస్సు బంధంగా ఉంటుంది అంటే నీ కుండలో నీళ్ళే సరిగ్గా లేవు, పోసిన నీళ్ళు సరిపోవట్లేవు అనుకుంటున్నప్పుడు నీకు బంధనంగా మారిపోతుంటుంది అది. అట్లా కాకుండా మన మనస్సు సమానంగా కుండతో కనుక ఉండేటట్టయితే నా జీవితం నేను నడుపుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. మన కుండలో నిన్న నీళ్లు ఉన్నటువంటి రంధ్రాల గుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఓవర్ఫ్లో ఎప్పుడైతే అవుతుందో ఈ వ్యక్తి సమాజానికి ఈ ప్రకృతికి వినియోగపడటానికి ఈ లోకానికి వచ్చాడు అని అర్థం. మరి ఈ విధంగా ఆలోచన చేసేటట్టయితే మన శక్తిని మన యుక్తిని మనం పెంచుకునేటువంటి మార్గాల వైపు మనం వెళ్ళాలంటే మనము మూలతత్వాన్ని ఉపాసన చేస్తే ఈ అరిషడ్ వర్గాలు దూరం అవుతాయి. వివేకంతోనే అరిషడ్ వర్గాలను దూరం చేసుకోవాలి. ఆలోచనలు అటువైపు కన్నా కూడా లోకక్షేమానికి పరహితానికి పాడుకోవాలి. ఆ పరహితమే మనం బాగుపరుస్తుందని తెలుసుకోవాలి. ఆ మార్గంలో ఈ పురాణ రహస్యాల ద్వారా ప్రయాణం చేద్దామా మరి? స్వస్తి, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో